డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత విశ్వవిద్యాపీఠం ఏ త్రిబుల్ 2026 ఫేజ్ 2కి సంబంధించిన మరి అప్లై చేశారో లేదా. ఇది ఇప్పుడు వరకు 18వ తారీఖు లాస్ట్ డేట్. ఇది ఏప్రిల్ 18వ తారీఖు అయితే లాస్ట్ డేటు. మరి చూసుకోండి ఒకసారి, ఈ 18వ తారీఖు స్లాట్ బుకింగ్ కూడా అయిపోయి మరి వచ్చేసింది, లైవ్లో ఉంది. లాస్ట్ డేట్ బుక్ స్లాట్ ఫర్ ఏప్రిల్ 18th లోపు మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఎగ్జామినేషను ఫేజ్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ ఏప్రిల్ 24 నుంచి 30వ తారీఖు మధ్య వీళ్ళు డేట్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది ఎగ్జామినేషను. 10 రోజుల్లో వీళ్ళు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరైనా ఇక అమృతలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక జేఈ మాత్రమే నమ్ముకోవద్దు, ఇది కూడా బ్యాకప్ లాగా పెట్టుకోండి. డోంట్ బిలీవ్ జేఈ. మరి జేఈలో ఎక్కువ మరి 20వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి కదా, మరి మీకు స్కోర్ రావచ్చు రాకపోవచ్చు, చెప్పలేం కదా. మనం బ్యాకప్ పెట్టుకోండి, ఎప్పుడు కూడా బ్యాకప్ లాంటిది పెట్టుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. చూడండి ఒకసారి, మీరు 24 నుంచి 30వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ అయితే అవుతుంది. మరి లాస్ట్ డేట్ అప్లై చేశారా లేదా, మరి ఈ వీడియోలో అమృత ఏ అప్లై చేశారా లేదా, లాస్ట్ డేట్ 18th ఏప్రిల్ ఫేజ్ 2 సంబంధించిన మరి దీనికి అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. దీనికి అమృతాలో మనకి అమరావతి క్యాంపస్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అమృతాలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. అమరావతి, అమృతపూరి, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ఫరీదాబాదు, హరిద్వార్, నాగర్కోయిల్, ఇవన్నీ కూడా ఉన్నాయమ్మ. డిఫరెంట్ మరి సిఎస్సి క్వాంటమ్, ఇప్పుడు క్వాంటమ్ కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఇంతకుముందు క్వాంటమ్ అయితే లేదు, ఈసీఈ ఉంది. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్, ఇవన్నీ కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. చూడండి మంచి, ఇది కూడా పర్వాలేదు. మీరు ఎవరైతే మరి అమృతలో ఏ3లో ఎవరు చేరవచ్చు అంటే, కొద్దిగా ఎవరైతే ఫైనాన్షియల్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు జారండి. మరి మనీ లేకుండా కొంతమంది పూర్ స్టూడెంట్స్ దీనిలో చేరి చాలా ఇబ్బంది పడతారు. చాలా పేమెంట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం వీడియో కూడా పెడతాం జరిగింది. ఏ3 అమృతాలో జారాలంటే ఎంత ఫీజు అవుతుంది, ఒక 20 లక్షల దాకా అవుతుంది మినిమం. తక్కువలో తక్కువ మీరు ఏ3లో చేరినా విట్లో చేరినా ఒక 20 lakhs పైన, 20 to 30 దాకా అవుతుంది. మీరు చూసుకుని జారండి. తర్వాత ఇబ్బంది పడి మీరు ఎంసెట్ ఉంది కదా, మనకి కొంచెం మరి ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళు స్టూడెంట్స్, కొద్దిగా భరించలేని స్టూడెంట్స్ ఏంటంటే, మరి జేఈ మెయిన్ తర్వాత ఏంటంటే, మరి జేఈ మెయిన్ రాలేదనుకోండి, డైరెక్ట్గా ఎంసెట్కి వెళ్ళవచ్చు. ఏపీ కానీ టీజీ ఎఫ్సెట్కి వెళ్ళొచ్చు. ఇక నాకు పర్వాలేదు, ఐఎమ్ ఏబుల్ టు ఎఫర్ట్, మరి మనీతో ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు విట్ కానీ అమృతలో కానీ చారండి. అలాంటి వాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకోండి అమ్మ. ఊరినే ఎగ్జామినేషన్ రాస్తే మీకు సీటు గ్యారెంటీ, దానిలో నో డౌట్. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, మనీ ఈ యొక్క ఫీజెస్ విషయంలో కొద్దిగా టఫ్గా ఉంటాయి, ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి మీకంతా తెలుసు కదా మరి దీనిలో స్లాబ్స్ ఉంటాయి. స్లాబ్ 1, 2, 3, 4 ఉంటాయి. స్లాబ్ 1లో తక్కువ ఉంటుంది. మీకు కానీ CGPA 8 రాకపోతే మిమ్మల్ని స్లాబ్ 2లోకి మార్చే అవకాశం ఉంది, లేకపోతే స్లాబ్ 3. ఈ విధంగా ఫీజెస్ అయితే పెరుగుతాయి, అది గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. మనం చేరిన తర్వాత అలా వెనక్కి తీసుకోలేం కదా, కంపల్సరీగా వీ హ్యావ్ టు పే మనీ, వీ హ్యావ్ టు పే ఫీజెస్. 18th అయితే లాస్ట్ డేట్ అమ్మ, 18th లాస్ట్ డేట్. ఇవన్నీ ఎడిషనల్ డీటెయిల్స్ కూడా మనం చెప్తాం, స్టూడెంట్కి ఇండికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఇండికేషన్ అంటే అమృత అంటే మనకు నెగిటివ్ పాజిటివ్ అలాంటి ఉద్దేశం లేదు. మరి స్టూడెంట్ ఎఫర్ట్గా ఉంటేనే దీనిలో జారండి. ఫైనాన్షియల్ పరంగా, ఫీజెస్ పరంగా ఓకే అనుకుంటే చారండి. లేకపోతే మీరు ఆల్టర్నేట్గా మనకి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఉండి, తెలంగాణ ఎంసెట్, దానిలో 100%, 50%, 10,000 దాటితే మీకు 35,000 స్టైఫండ్, 35,000 ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. SC/ST వాళ్ళకి నిల్లు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. SC/STకి నిల్లు, ఫీజెస్ పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఎఫర్ట్. తర్వాత మీకు గేట్ ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. 12,400 రూపాయలు స్టైఫండ్ ఇస్తే మన వీడియోలు కూడా చూస్తున్నారు చాలామంది స్టూడెంట్స్. ఏదో మరి ఎంసెట్ కాలేజీలో ఏదైనా జారండి, మీరు తర్వాత గేట్ రాసుకుని అక్కడ మీరు ప్రూవ్ చేసుకోండి, మీరు ఐఐటీలో కూడా సీటు పొందే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మరి అమృతకి సంబంధించిన స్లాట్ అయితే బుక్ అయిపోయింది. తర్వాత మీరు అప్లై చేసుకోవాలంటే 18th ఏప్రిల్ 2026. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం. థ్యాంక్ యూ, బాయ్.